యెహెజ్కేలు గ్రంథము దేవుని స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం చదువుకుందాం. చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టను. హల్లెలూయా. చాలు. మనం ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలోని కొద్ది వచనాలు మనం చూసుకుంటూ మనము చదువుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, నరపుత్రుడా కదా. యేసు ప్రభు వారికి కూడా ఏముంటుందంటే మనిషి కుమారుడు అని ఉంది.